హలో హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మీ ముందుకు మంచి ఒక డెవలప్మెంట్ వెంచర్ తో వచ్చాను. ఇది డిటిసిపి అండ్ రెరా ముడా అప్రూవ్డ్ తో ఉంది. సో ఈ వెంచర్ వచ్చేసి మనకు బాలానగర్ నుంచి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఇది మనకు బెంగళూరు హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో మనం ఒకసారి ఈ వెంచర్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఇంకా మార్చి కూడా మనకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అలాగే మనకు దీనికి గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకసారి దీని డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో మనం చెప్పుకున్నట్లుగా మనం ఒకసారి సైట్ లో డెవలప్మెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, అట్లాగే మనకు ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ఎలక్ట్రిక్ కనెక్షన్ కూడా మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మనకు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ కూడా మనకు ఫ్లాటింగ్ నెంబర్ స్టోన్స్ కూడా మనం ఇచ్చాము. సో మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే టోటల్ 10 ఎకర్ ప్రాజెక్ట్ అండి ఇది. సో అలాగే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బాలానగర్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ప్రాజెక్ట్ చుట్టూ మనకు ఉన్న డెవలప్మెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి బాలానగర్ సెజ్ కానివ్వండి, మనకి బాలానగర్ సెజ్ వచ్చేసి టోటల్ 99 ఎకర్స్ లో ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ 21+ కంపెనీస్ ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి. మనకు సిటీలో ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ కూడా ఈ బాలానగర్ సెజ్కి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారు. సో ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ సెజ్ గా దీన్ని తయారు చేయబోతున్నారు. అలాగే మనకి నియర్ లోనే మనకు పోలేపల్లి సెజ్ కూడా ఉంటుంది. సో ఈ పోలేపల్లి సెజ్ లో ఈ ఇండస్ట్రీలో మనకి టాటా కానివ్వండి, అశోక్ లైలాండ్ కానివ్వండి, ఇటువంటి మనకు వెహికల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే మనకు ఇంకొక సెజ్ చూసుకుంటే రాజాపూర్ సెజ్, ఇది మనకు 650 ఎకర్స్ లో ఉంటుంది. సో ఈ సెజ్ లో మనకు డాక్టర్ రెడ్డిస్ లాంటి ఫేమస్ ఫార్మసీస్ కూడా ఉన్నాయి. సో అలాగే మన బాలాపూర్ చుట్టుపక్కల మన డెవలప్మెంట్ చూసుకుంటే లైక్ అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి, జాన్సన్ కంపెనీలు కానివ్వండి, సో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, ఎయిర్టెల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇలా మనకు ఈ వెంచర్స్ చుట్టూ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇది అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిసియేషన్ కూడా చూస్తారండి త్వరలోనే. సో ఫర్దర్ గా మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కింద స్క్రీన్ పై కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.